రామాలయ ప్రారంభోత్సవం బాలరాముని ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ అయోధ్య మరింత శోభాయమానంగా మారుతోంది. అయోధ్య నగరమంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. నగరమంతా రామనామం, భక్తి గీతాలు మార్మోగుతూ ఉన్నాయి. అయోధ్య అణువణువు రామమయంగా మారింది. రామాలయ ప్రారంభ సన్నాహాలు తుది దశకు చేరుతూ ఉన్నాయి. గర్భాలయంలో కొలువుదీరిన బాలరాముని విగ్రహాన్ని పవిత్ర సరయూ నది జలాలతో అభిషేకించారు. గర్భాలయాన్ని కూడా నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు. మంత్రోచ్చారణ నడుమ శుద్ధీకరణ కార్యక్రమాలు ముగిశాయి. అనంతరం శాస్త్రోక్తంగా వాస్తు శాంతి, అన్నాదివాస, పుష్పాదివాస క్రతువులు జరిపారు. దేశ నలుమూలల నుండి వచ్చిన ప్రసాదాలు, పుష్పాలతో బాలరామునికి నివేదిక జరిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలు, ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించారు. బాలరామునికి ఆదివారం 125 కలశాలతో మంగళ స్నానం జరగనుంది. తాత్కాలిక మందిరంలో పూజలు అందుకుంటున్న ప్రస్తుత రామ్లల్లా విగ్రహాన్ని నూతన గర్భాలయంలోకి చేర్చే ప్రక్రియకు కూడా అర్చకులు శ్రీకారం చుట్టారు. నూతన విగ్రహంతో పాటు ఈ విగ్రహాన్ని కూడా గర్భాలయంలో ప్రతిష్ఠించనుండడం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నుండే తాత్కాలిక ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. ఈ విగ్రహాన్ని బహుశా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా గర్భాలయంలోకి తీసుకువెళతారని అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు. గుడారం నుండి తాత్కాలిక మందిరంలోకి కూడా ఈ విగ్రహాన్ని ఆదిత్యనాథే తీసుకెళ్లారు. అయోధ్యకు వీఐపీల రాక ఇప్పటికే మొదలైంది. ఆదివారం నాటికి ఇది ఊపందుకోనుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దాదాపు 7,000 మందికి ఆహ్వానాలు అందడం తెలిసింది. ఈ నేపథ్యంలో వారిని అయోధ్యకు చేరవేసేందుకు సోమవారం ఏకంగా 100కు పైగా చార్టెడ్ ఫ్లైట్లు రానున్నట్లుగా చెబుతున్నారు. వీటి తాకిడిని తట్టుకోవడం కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి శక్తికి మించిన పనే కానుంది. ఇప్పటికే 40కి పైగా విమానాల ల్యాండింగ్ కు విజ్ఞప్తులు అందినట్లుగా చెప్తున్నారు. కానీ నిబంధనల ప్రకారం ప్రధాని ప్రయాణించే ఎయిర్ ఇండియా 1 ల్యాండ్ అయ్యాక విమానాశ్రయంలోకి మరే విమానాన్ని అనుమతించరు. ఈ నేపథ్యంలో వీఐపీలు దిగగానే వచ్చిన విమానాన్ని వచ్చినట్టుగానే వారణాసి, లక్నో తదితర సమీప విమానాశ్రయాలకు పంపనున్నారు. ప్రధాని వెనుదిరిగాక వాటిని ఒక్కొక్కటిగా తిరిగి అయోధ్యకు అనుమతినిస్తారు.
అనంతరం అయోధ్యకు దేశ నలుమూలల నుండి భారీగా భక్తులను తరలించేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జనవరి 25 నుండి మార్చి 25 దాకా 2 కోట్ల మందికి దర్శనం కల్పించనుంది. ఒక్కో లోక్సభ నియోజకవర్గం నుండి 5,000 మంది చొప్పున మొత్తం 543 లోక్సభ స్థానాల నుండి భక్తులను తరలించనుంది. ఇందుకోసం వందలాది ప్రత్యేక రైళ్లతో పాటు బస్సులు తదితర ఏర్పాట్లు చేస్తోంది.